అగ్రరాజ్యం అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాలు కేంద్రం మధ్య యుద్ధం మొదలైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికాను అధికారికంగా బయటకు తీసుకురాగా దానికి కౌంటర్గా కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చారిత్రాత్మక అడుగు వేశారు. అమెరికా వైదొలిగిన కాలిఫోర్నియా మాత్రం WHOతోనే ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు WHO యొక్క గ్లోబల్ అవుట్బ్రేక్ నెట్వర్క్లో చేరిన తొలి అమెరికన్ రాష్ట్రంగా కాలిఫోర్నియాను నిలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత శపథాన్ని నెరవేర్చుకున్నారు. దావోస్ వేదికగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికాకు ఉన్న దశాబ్దాల సంబంధాన్ని తెంచుకున్నారు. WHO చైనా కబంధ హస్తాల్లో ఉందని, అమెరికా నిధులు వృధా అవుతున్నాయని ఆరోపిస్తూ అధికారికంగా సంస్థ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. వైట్ హౌస్ వెనక్కి తగ్గవచ్చు, కానీ కాలిఫోర్నియా WHOతోనే ఉంటుందని స్పష్టం చేశారు. WHO అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ అవుట్ బ్రేక్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ నెట్వర్క్ లో కాలిఫోర్నియా అధికారిక భాగస్వామిగా చేరుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొత్త వైరస్ లేదా మహమ్మారి ప్రబలినప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే పంచుకునే అంతర్జాతీయ వేదిక ఇది. ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు ఈ కీలక సమాచారం అందకుండా పోతుంది. కానీ ఇప్పుడు కాలిఫోర్నియా నేరుగా WHOతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ వైద్య సమాచారం, సాంకేతిక సహకారం నిరంతరాయంగా అందుతాయి. ఇది కేవలం ఆరోగ్యపరమైన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ ప్రకంపన కూడా. ఫెడరల్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక రాష్ట్రం బహిరంగంగా ధిక్కరించడం అమెరికాలో కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్తులో గవిన్ న్యూసమ్ అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలను ఆయన సమర్థవంతంగా ఢీకొంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఆరోగ్యం, రాజకీయం మధ్య నలుగుతున్న అమెరికా ప్రజలు ఈ నిర్ణయాలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి ఇతర రాష్ట్రాలు కూడా న్యూసమ్ బాటలోనే నడుస్తాయా లేక మౌనంగా ఉంటాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.